ఒక సింగర్గా స్టార్ట్ చేసి నవ్ యాజ్ ఏ మ్యూజిషియన్, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ముందుకెళ్తూ ఉన్నారు. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ గల కారణం ఏంటి? ఏం లేదండి, చాలా అన్ఎక్స్పెక్టెడ్. కోవిడ్లో ఇంట్లో ఇట్లా చిన్న సెటప్ పెట్టుకొని మైక్ పెట్టుకొని ఎవరన్నా పాట పాడాలో లేకపోతే ట్యూన్ పాడాలో అని అంటే ఇంట్లోంచి పాడి పంపించేలాగా సెటప్ చేసుకున్న దీనికి వర్క్ అయిపోయిన తర్వాత ఏం చేద్దాం ఈరోజు, ఏం చేద్దాం, సరే ఏదైనా ట్యూన్ చేసుకుందాంలే అని అలా స్టార్ట్ అయ్యి అన్ఎక్స్పెక్టెడ్గా వంశీ అండ్ ప్రశాంత్ వీళ్ళతో నాకు వర్క్ చేసే ఛాన్స్ దొరకడం, ఇవన్నీ మేడ్ మీ అండ్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ దిస్ ఇదండి. ఓహో ఇంత బాగుంటుందా అంటే మనం ఒక ట్యూన్ చేయడము, ఆ డైరెక్టర్ వినడము, నచ్చిందని దాన్ని డెవలప్ చేయడము, ఫైనల్గా అది స్క్రీన్ మీద చూడడం, ఇట్స్ చాలా మంచి జర్నీ, చాలా బాగుంది. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. ఓకే. అంటే మామూలుగా సింగర్ అంటే వస్తాము, ఒక పాట వింటాం, అప్పటికప్పుడు 1 hour 2 hours పాడతాము, వెళ్ళిపోతాం, అంతే అసోసియేషన్ ఉండేది సినిమాతో. బట్ ఇక్కడ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, ప్రొడక్షన్, నేను నా దగ్గర మళ్ళీ కీబోర్డ్ ప్లేయర్స్, నా సింగర్స్తో, ఇది నా మ్యూజిషియన్స్తో, అందరితో ఇట్స్ చాలా ఎక్కువ పని. ఓకే. విచ్ కీప్స్ అస్ వెరీ బిజీ. అది కూడా నాకు చాలా నచ్చింది. సో అందుకని ఇంకా అలా కంటిన్యూ అవుతున్నా. సో మీరైతే ఇదేం ప్లాన్ చేసుకోలేదు? అసలు నేను ఎప్పుడు మనం పాడిన పాట అట్లా థియేటర్లో చూసుకుంటే భలే ఉంటుంది అని అనుకున్నా, అంతే. అట్లా ఒక ఫుల్ ఫిలిం నేను హ్యాండిల్ చేస్తానని అసలు 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 అన్ఎక్స్పెక్టెడ్ ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఎవరైనా కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కావాలంటే అన్ని క్రాఫ్ట్స్, మ్యూజిక్ విషయంలో ఉన్న అన్ని క్రాఫ్ట్స్ మీద పట్టు అనేది కావాలి. కాకపోతే మీరు ప్రోగ్రామింగ్ వైజ్ కానీ అన్నీ మీరు త్రూ ఆన్లైనే నేర్చుకొని ఇలా ముందుకెళ్ళిపోతున్నారు. అంతే అండి, ఇప్పుడు అట్లనే ఉంది కదండి. ఇప్పుడు అదే నాకు సర్ప్రైజింగ్ అనిపించింది అదనమాట, మీ గురించి తెలుసుకునే విషయంలో మాత్రం. మొత్తం అంతా యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూడడము, ఆ సాఫ్ట్వేర్లు, అంటే మ్యూజిక్ వచ్చి ట్యూన్ చేయడం ఒకటే కాదు. యూ హ్యావ్ టు నో ద సాఫ్ట్వేర్, యూ హ్యావ్ టు ఆ సెషన్స్ ఎట్లా ఎడిట్ చేసుకోవాలో తెలియాలి, ఆ ట్రాక్స్ అన్నీ ఎట్లా సార్ట్ చేసుకోవాలో తెలియాలి. ఎందుకంటే రీ రికార్డింగ్లో ఒక చిన్న చేంజ్, ఒక చిన్న సీన్ అలా ఒక 1-2 seconds ఇలా జరిగింది అనుకోండి, ఆ సెషన్ బద్దలైపోద్ది. ఓకే. అంటే మొత్తం జరిగిపోతాయి, అన్ని మ్యూజిక్ ట్రాక్స్ జరిగిపోతాయి. చాలా పెద్ద పెద్ద ప్రాబ్లం అది. ఒక చిన్న ఎడిట్ వచ్చినా కూడా చాలా పని ఉంటుంది దానికి. మొత్తం డిస్టర్బ్ అయిపోయినట్టే కదా మొత్తం. అది ఏ సీన్కి ఆ మ్యూజిక్ కూర్చోదు, దాన్ని చాలా కష్టం. అది దానికి సాఫ్ట్వేర్ రావాలి, బేసిక్ ప్రోగ్రామింగ్ రావాలి. అంటే బేసిక్ ప్రోగ్రామింగ్ అంటే అట్లీస్ట్ డైరెక్టర్కి ఇనిషియల్ స్క్రాచ్ వర్జన్ మనం వినిపించగలగాలి వితౌట్ స్పెండింగ్ రూపీ. మనమే ప్రోగ్రామ్ చేసి బేసిక్గా ఇలాంటి బీట్ వస్తుంది, ఇలా బీజం వస్తుంది, అవన్నీ చేసుకోగలరు. దట్ అది ఆన్లైన్లో థ్యాంక్ గాడ్ ఇంజనీరింగ్ చదివాను కాబట్టి చాలా ఈజీ అయిపోయింది అవన్నీ నేర్చుకోవడం. ఇంతకు ఇంజనీరింగ్ చేశారు, ఏ బ్రాంచ్ బ్రో? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ అంటే మీకు M1 ఏమన్నా ఇబ్బంది పెట్టిందా? పెట్టింది, మరీ ఫెయిల్ అయినంత ఇబ్బంది ఏం పెట్టలేదు. ఫెయిల్ అయితే ఇబ్బంది ఏం లేదనమాట. ఏం లేదు, ఎవరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని అడిగినా, ఎందుకోసం అంటే నేను కూడా వన్ ఆఫ్ ద ఇంజనీరింగ్ స్టూడెంట్. సో ఎవరికైనా ఇబ్బంది పెట్టిందా అంటే ఆ టైప్ సబ్జెక్ట్. నాకు ఈడీసీ అనేది బాగా ఇబ్బంది పెట్టింది ఫస్ట్ ఇయర్. ఈడీసీ. ఓకే. ఈడీసీ ఒకటి, M1. సో మొత్తానికైతే ఇబ్బంది పెట్టిన సబ్జెక్టులు కూడా కాలేజ్ స్టైల్లో. అండ్ అస్ ఎ సింగర్గా సో మీ కెరియర్ అనేది ఎలా మొదలైంది? అంటే సో ఎంకరేజ్ చేసి నువ్వు సింగర్ అయితే బాగుంటారా అని చెప్పిన వాళ్ళు ఎవరు, ఏంటి? నాకు మధు గారని మా గురుగారు అండి, ఆయన దగ్గరే ఫస్ట్ నేను ఫిలిం మ్యూజిక్కి సంబంధించింది కానీ లైట్ మ్యూజిక్, దాని ఎసెన్స్ అవన్నీ, అంటే నేను నువ్వు టాలెంటెడ్ అని చెప్పే వాళ్ళలో ఆయన ఫస్ట్. ఓకే. నువ్వు చాలా ఈజీగా తీసుకుంటున్నావు, చాలా టాలెంట్ ఉంది, నువ్వు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే యూ విల్ బికమ్ వెరీ బిగ్ అని అప్పుడే చెప్పి మా అమ్మకి ఎంకరేజ్ చేయడము, దానివల్లనే ఐ గేవ్ అప్ మై జాబ్ అండ్ కేమ్ టు మ్యూజిక్. ఆయన చెప్పడం వల్లే, ఆయన ఎంకరేజ్ చేయడం వల్లే నాకు ఈ థాట్ వచ్చింది. లేకపోతే ఇది ఓన్లీ బేసిక్ పక్కకి సాటర్డే సండేలో ఏమన్నా వాడుకుందాంలే ఒక హాబీగా పెట్టుకునేవాడిని, కానీ ఆయన ఎంకరేజ్ చేయకపోయి ఉంటే అసలు. సో సూపర్, అలాంటి ఒక గురువు మన వెనకాల ఉన్నారంటే. మెంటల్గా చాలా మోటివేషన్, నువ్వు పాడుతావు చాలా బాగుంటుంది నీ వాయిస్ అంటే చెప్తుంటే మనకి బాగా అనిపిస్తుంది. ఎంకరేజ్మెంట్ తెలియకుండానే మనకి ఓహో అయితే మనం ట్రై చేయొచ్చు అనే ఒక ఇది, అంటే ఒక టాలెంట్ని ఫైండ్ అవుట్ చేయడం కష్టం అండి చాలా. అది ఆయన ఫైండ్ అవుట్ చేసి నన్ను ఎంకరేజ్ చేశారు. సో బికాస్ ఆఫ్ హిమ్
అట్లీస్ట్ నేను ఎంటర్ అయ్యాను అట్లీస్ట్. యా ఓకే. అండ్ మీరు బోల్డెన్ని సింగింగ్ కాంపిటీషన్స్లో కూడా పాల్గొన్నారు. అవును. సో సరిగమప అని చెప్పేసి సూపర్ సింగర్ కానీ సో తర్వాత అన్నీ వచ్చేసాయి. అవును. సో మీకు బాగా సాటిస్ఫాక్టరీ అని అనిపించి గుర్తింపు వచ్చిన మ్యూజిక్ ప్రోగ్రామ్ ఏంటి సార్? సరిగమపనే అండి. ఎందుకంటే అది ఎంత స్పెషల్ అంటే నాకు అస్సలు రూపాయి మ్యూజిక్ కూడా రాదు నేను పాడే టైంలో. 2008లో అసలు వాట్ ఈజ్ వాట్ కూడా తెలియదు. జస్ట్ పాట బట్టి కొట్టి అలా పాడడమే తెలుసు. నేను దాంట్లోనే సెమీఫైనల్ వరకు వెళ్ళా. ఓకే. అది ఎలా వెళ్ళానో ఏంటో ప్రతి ఎపిసోడ్లో నాకంటే వర్స్ట్గా ఇంకొక సింగర్ పాడేవాడు. పాపం అది బ్యాడ్ లక్. రోజు డేంజర్ జోన్లో ఈరోజు నేను హెల్మెట్ అయిపోతాను అనుకోవడం, ఏంటి ఇతను హెల్మెట్ నేను నాకంటే వర్స్ట్ పడాడా అని అలా 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 సేవ్ అవ్వకుండా సో ఇట్ గేవ్ లాట్ అండ్ లాట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. దాని తర్వాతే నేను స్టార్టెడ్ లెర్నింగ్ మ్యూజిక్. ఎందుకంటే చాలా మందిని చూసాను, అమ్మో మ్యూజిక్ వస్తేనే మనం సస్టైన్ అవ్వగలుగుతాం, గుడ్డిగా పాట నేర్చుకొని ఉన్న పాట అయితే నేర్చుకుంటాం కానీ ఒక రికార్డింగ్కి వెళ్ళి కొత్త పాట ఇస్తే అది అప్పటికప్పుడు బాగా నేర్చుకొని పాడడం ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. అది అన్లెస్ అండ్ అంటిల్ యూ డోంట్ హ్యావ్ బేసిక్స్ యూ కాంట్ డూ ఇట్. అండ్ యూజువల్గా అయితే మ్యూజిషియన్ ఫ్యామిలీ కాదు కదా బ్రో అస్సలు అలాంటి అంటే అలాంటి దానికి సంబంధమే లేకోకుండా ఉన్న ఫ్యామిలీ నుంచి అంటే నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చి నవ్ యూఆర్ ఇన్ దిస్ పొజిషన్, మధ్యలో డాడీ అయితే ఎందుకురా వద్దు జాబ్ చేసుకురా ఇట్లాంటి జరిగాయేమన్నా? అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళం కదండి. దట్టు ఒక లిటిల్ అర్బన్ ఎన్వైరన్మెంట్లో పెరిగిన సిటీలో పెరిగిన వాళ్ళు. సో ఇవన్నీ అంతా మాకు అదర్ దాన్ చదువుకొని జాబ్ చేయడం కంటే వేరే వరల్డ్ ఐడియా ఉండదు మా పేరెంట్స్కి కూడా. మాకంటే ఇప్పుడైతే ఐ కెన్ నెక్స్ట్ జనరేషన్కి ఐ కెన్ ఎక్స్పెరిమెంట్, ఓకే ఐ కెన్ గివ్ ఫ్రీ. బట్ వాళ్ళకి అది వాళ్ళ తప్పు కూడా కాదండి. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ దాన్ని ఎంకరేజ్ చేశారంటే అసలు చాలా గొప్ప విషయం అది. అండ్ యాజ్ ఎ ప్లేబ్యాక్ సింగర్గా కూడా పిల్లాను లేని జీవితం కానీ అండ్ తర్వాత వచ్చిన సాంగ్స్లలో కూడా అందరికి బాగా ఎక్కిన సాంగ్ మేఘం కరిగే. దానికైతే ఎంతమంది రీల్స్ చేశారు, పెడుతూనే ఉన్నారు, మనం లెక్క లేనే లేదు. సో మీ జర్నీలో త్రూఅవుట్ జర్నీలో గుర్తుండిపోయే టాప్ 3 సాంగ్స్ మీరు పాడిన వాటిలో? ఫస్ట్ ఉయ్యాల జంపాల, పిల్లాను లేని జీవితం, రీసెంట్గా వచ్చిన తిరు, అండ్ బేబీలో కూడా ఒక సాంగ్ చాలా బాగుంటుంది, చంటి పిల్లల అనే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ సాంగ్ అది. అదొకటి ఉన్నాయండి. అంటే కాకి వెనకే ఫిలిం ఉంది కార్తీది, దాంట్లో ఒక 2 సాంగ్స్ పాడాను. దాంట్లో లాలీ లాలీ అని ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంది. లాలీ 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 జో జో లాలీ, బ్యూటిఫుల్ సాంగ్ అది. మీరు కాకిలో ఇలాంటి సాంగ్స్ బోల్డ్ అని పాడారు, కాకపోతే మీకు బాగా నచ్చిన సాంగ్ మా కోసం ఒకటి పాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. మేఘం కరిగే నా పిల్లో పిల్లే, వానే కురిసే నా పిల్లో పిల్లే, కన్నులతో పాడితే నేనేమి చెయ్యనే, కన్ఫ్యూజన్ అయ్యనే లోపలే, మరల మరల నిన్కనే పెరిగే చనువిదే. లిరిక్స్ లో చాలా వర్స్ట్ బాబోయ్, నో ప్రాబ్లం, బట్ చూసి కూడా తప్పు ఆడుతుంటాను. బట్ ఇక్కడ వరకు అయితే మేనేజ్ చేయగల. అండ్ ఈ పాట చాలా చాలా ఛాలెంజింగ్ సాంగ్ అండి. నాట్ జస్ట్ మ్యూజికల్గా మంచిగా పాడడం కాదు, ఆల్రెడీ నేను విన్నది అప్పుడు నాకు ధనుష్ వర్జన్ అనిపించారు. ఓకే, అంటే ఒక యాక్టర్ పాడడం అనేది, దాన్ని డీకోడ్ చేసి మళ్ళీ ఒక సింగర్ పాడడం అనేది చాలా పెద్ద కష్టం. ఓకే, ఎందుకంటే వాళ్ళు చాలా ఫ్రీగా వేగం కరుకాత పెన్నే పెన్నే అని స్టైల్ ఉంటుంది. అది దాని తెలుగులోకి చేయాలంటే అసలు చాలా ప్రాబ్లం అది. ఓకే, కన్నులతో పాడితే, నేను సింగర్ని, నేను యాక్టర్ నేను గుర్తు చేసుకొని పాడాలి. ఓకే, నేను కన్నులతో పాడితే అట్లయితే వెళ్ళదు పాట. నేనేమి చెయ్యనే అంటే అవ్వదు అది. కన్నులతో పాడితే నేనేమి చెయ్యనే, ఇవన్నీ పెట్టాలి. ఓకే, మీరు కూడా ఆ సెన్స్లోకి వెళ్ళిపోవాలి. అసలు వెరీ డిఫికల్ట్ సాంగ్ అది. నేను పాడిన వాటిల్లో టుక్ లాట్ ఆఫ్ టైం, కానీ లాట్ ఆఫ్ అప్రిసియేషన్ వచ్చింది, గుర్తింపు కానీ ఎక్కువగా వచ్చింది. దానివల్ల నేను అనుకుంటున్నా ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ బ్రో. అండ్ కమింగ్ టు యువర్ జర్నీ చూసుకుంటే, సో 14 and 15 అనుదీప్, సింగర్ అనుదీప్ అంటే మెనీ సాంగ్స్ చాలా చాలా సూపర్గా పాడారు. అండ్ మీరు కెరియర్లో పాడిన అంటే ఆ 2 yearsలో పాడిన సాంగ్స్ ఎక్కువ ఎప్పుడు పాడలేదేమో.
సో ఆ తర్వాత మాత్రం గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది. Hmm. ఈస్ దేర్ ఎనీ రీజన్ బిహైండ్ దట్? ఏం లేదండి. నేను ఇయర్‌కి ఒక 1, 2 గుడ్ సాంగ్స్ పాడుతూనే ఉన్నాను. కాకపోతే అంటే ఆ 2 ఇయర్స్‌లో పర్టిక్యులర్‌గా బాగా చార్ట్ బస్టర్స్ గానీ, ఎక్కువ అవును. సాంగ్స్ గానీ చాలా వచ్చేసాయి. చాలా పాటలొచ్చాయి. కరెక్టే. హ్మ్. అయ్యే ఏమో అండి. బట్ ఐ వాస్ వెరీ బిజీ ఎవ్రీ డే. హ్మ్. రోజు ఏ ఏదో ఒక కాంపౌండ్‌లో వర్క్ ఉండేది. కాంపౌండ్ అంటే కిరవాణి సారు, మణిశర్మ ఓకే. సారు, అనూప్ రూబెన్స్ గారు, తమన్ గారు హ్మ్. అట్లా. అండ్ నేను నాకు నాకు బయట నుంచి వర్క్ ఉన్నా లేకపోయినా ఐ కెప్ట్ మై సెల్ఫ్ వెరీ బిజీ డూయింగ్ ఆల్ దిస్ ఇండిపెండెంట్ మ్యూజిక్ కానీ, యాకపెల్లాస్ అని గానీ, అకోస్టిక్ వెర్షన్స్ అని. హ్మ్. ఐ కెప్ట్ డూయింగ్ నా నా డెవలప్‌మెంట్ కోసం నేను ప్రొడక్టివ్‌గా నేనేం చేయాలనుకునేది దాంట్లో ఆ వర్కే దాని నుంచి చూసే నాకు బయట వర్క్స్ గానీ, యాహ్! షోస్ గానీ, అబ్రాడ్ షోస్ గానీ అవన్నీ వచ్చాయన్నమాట. హ్మ్. ఐ